కాశీబుక్కులో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు. కనీసం దేవాదాయ శాఖకు తెలియదు. పూర్తిగా ప్రైవేటు స్థలంలో హరిముకుంద్ పాండా ఒడిశా వ్యక్తి నిర్మించారు. 12 ఎకరాల స్థలంలో 5 కోట్లకు పైగా సొంత డబ్బులు పెట్టి ఆలయాన్ని నిర్మించాడు. జులైలోనే ప్రారంభించారు. 3 నెలల్లోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఈ పాండా అనే పెద్దాయన ఆలయం నిర్మించడానికి తిరుమలపై అలగడమే కారణం. ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు తనకి తనివి తీరా దర్శనానికి అవకాశం కల్పించలేదని ఫీల్ అయ్యారు. కోట్లాది మంది భక్తులు ఒక్క క్షణం దర్శనం చేసుకుని సంతృప్తి పడుతుంటే ఆయన మాత్రం తనకు సంతృప్తికరమైన దర్శనం దొరకలేదని ఏకంగా ఆలయ నిర్మాణానికే సిద్ధపడ్డారు. సొంతంగా 12 ఎకరాలను కొనుగోలు చేసి ఆలయం నిర్మించారు. ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఆయన చేసిన పని వల్ల ఆ ఆలయానికి విపరీతమైన ప్రచారం కూడా వచ్చింది. అదే ఇప్పుడు పెను విషాదానికి కారణమైంది. దేవుడి విషయంలో పంతానికి పోయి ఆ పెద్దాయన చేసిన పని వల్ల ఇప్పుడు 10కి పైగా ప్రాణాలు పోయాయి.